సార్ నా పేరు కారా గంగాధర్ సార్. మా జగిత్యాల జిల్లా కొరుట్ల పక్కన విలేజ్ సార్. మా డాడీకి కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉందని సార్ అన్ని టెస్టులు చేయించాం సార్. చేయిస్తే ప్రతి ఒక్క డాక్టర్ ఒక 15 మెంబర్ డాక్టర్ కన్సల్ట్ అయితే ప్రతి ఒక్కరు సార్ రిమూవ్ ఇవ్వాలన్నారు సార్. దాంతో సార్ మాకు ఏదో అర్థం కాక సార్ బాగా ఫీల్ అయినాం సార్. దాంతోపాటు సార్ మాకు కుర్లా దగ్గర డాక్టర్ ప్రవీణ్ సార్ హెట్టా సార్ ఆ కన్సల్ట్తో సార్ టీఎక్స్ హాస్పిటల్ సార్ వచ్చాం సార్. అక్కడ డాక్టర్ రాజేష్ సార్ ఇదేతుల్లా సార్ కన్సల్ట్ అయితే సార్ దాన్ని పార్సల్ అన్నారు సార్. ఫస్ట్ తీస్తా అన్నారు, చిన్న ముక్క అన్నారు సార్. తర్వాత కిడ్నీకి ఏం కాదు సార్, మేము సర్జరీ చేస్తాం, సజెస్ట్ చేస్తాం, సర్జరీ చేస్తామంటే సార్ అలాగే సార్ సర్జరీ చేశారు సార్. కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే సార్ ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. దాని మీద ఒక చిన్న సిస్ట్, ఒక చిన్న ట్యూమర్ ఉంటే సార్ తీసేసారు. కిడ్నీ సేఫ్ జోన్లో ఉంది సార్. దాంతోపాటు సార్ మేము బాగా సంతోషిస్తున్నాం సార్. ధన్యవాదం సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, మేము డాక్టర్ హిదాయతుల్లా అండ్ డాక్టర్ రాజేష్ యూరాలజీ టీమ్. చెన్నయ్య గారు 66 సంవత్సరాలు, తనకి కిడ్నీ పై భాగంలో చిన్న గడ్డ ఏర్పడింది. దానికి మనము రోబోటిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ అని, అంటే మొత్తం కిడ్నీ తీయకుండా మనము అంత భాగమే సక్సెస్ఫుల్గా తీయగలిగాం. ఈ సర్జరీలో సామాన్యంగా చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ తనకి మనం సేఫ్గా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అండ్ పేషెంట్కి మనం 3వ రోజు డిశ్చార్జ్ చేయగలిగాం. సో రోబోటిక్ సర్జరీలో పేషెంట్కి పెద్ద కుట్లు, స్టిచెస్ అంటూ ఏముండవు. సో దాంతో మనము ప్రతిదీ మనం చూడగలిగే పార్ట్ 10 రెట్లు పెద్దగా కనిపిస్తుంది రోబోటిక్ సర్జరీలో. అండ్ ప్రిసిషన్, మనము ప్రతి నరాన్ని పట్టుకొని దాన్ని కరెక్ట్గా లైగేట్ చేయడం కానీ కట్ చేయడం కానీ చేయొచ్చు రోబోటిక్ సర్జరీలో. సో హీఈస్ ఆర్ ఫస్ట్ పేషెంట్ వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ దిస్ పార్షియల్ నెఫ్రెక్టమీ. థ్యాంకింగ్ ద టీమ్, ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్, myself and Dr. Rajesh. Thank you.